తెలంగాణలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది. మనం ఈరోజు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నాము. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం మనం ఉన్నాము. మనం ఇక్కడ చూసుకోవచ్చు పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు మాత్రం క్యూ లైన్లో మాత్రం ఉండి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత ఎన్నికల కోసం 494 గ్రామాలను నోటిఫై చేయగా 45 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 3 గ్రామాల్లో అసలు నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 446 గ్రామాల్లో నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1575 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండగా 4152 వార్డులను ఎన్నికల కోసం నోటిఫై చేసి వీటిలో 1408 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 2725 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8053 మంది బరిలో నిలిచారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని 6 మండలాలు బజర్హత్నూర్, బోత్, గుడిహత్నూర్, నేరెడిగొండ, సోనాల, తలమడుగు మండలాల పరిధిలో 120 గ్రామ పంచాయతీలకు 1220 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనుండగా 1,38,908 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంచిర్యాల జిల్లాలోని 5 మండలాలు మందమరి, జైపూర్, భీమారం, కోటపల్లి, చెన్నూరు మండలాల పరిధిలో 102 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు గాను 868 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,08,670 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 4 మండలాలు ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాని మండలాల పరిధిలో 108 గ్రామ పంచాయతీలకు గాను 938 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,22,249 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలోని 5 మండలాలు బైంసా, ముతోల్, బాసరా, తానూర్, కుబీర్ 133 గ్రామ పంచాయతీలకు గాను 1126 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1126 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,50,590 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో మూడవ విడత ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని మాత్రం మనం చెప్పచ్చు. చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పోలీసులు మాత్రం భారీ బందోబస్తు నిర్వహించారు. మొత్తానికి జిల్లా కలెక్టర్తో పాటు డీసీపీ భాస్కర్లు ఈ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం పర్యటిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, ఇందారం నుండి.